హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు స్పోర్ట్స్ న్యూస్ అనేది వస్తుంది. ప్రతిరోజు స్పోర్ట్స్ న్యూస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ వచ్చేసరికి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 6లో బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. సచిన్ రవీంద్ర తన అద్భుతమైన సెంచరీతో బంగ్లాదేశ్ టీంను చిత్తు చేసి న్యూజిలాండ్ టీంని డైరెక్ట్గా సెమీస్లోకి అడుగుపెట్టేలా చేశాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 236 పరుగులు చేయగా న్యూజిలాండ్ టీం దాన్ని 46 ఓవర్లలో చేసి విజయం సాధించారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందడం వల్ల బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ అఫీషియల్గా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నాకౌట్ అయిపోయాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య రావుల్పిండి మైదానంలో నిన్న జరగవలసిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 7లో అధిక వర్షం కారణంగా టాస్ వేయకుండానే మ్యాచ్ను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల బోత్ టీమ్స్ కి ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్స్ ఇచ్చిన తర్వాత గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ గెలిచి 3 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా కూడా ఒక మ్యాచ్ గెలిచి 3 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. సో నిన్న మ్యాచ్ వర్షం కారణంగా వాసౌట్ అవడం వల్ల ఇంగ్లాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పాక్ గవర్నమెంట్కి ఒక సెక్యూరిటీ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే, ఛాంపియన్స్ ట్రోఫీ చూడడానికి వచ్చిన ఫారెన్ నేషనల్స్కి ఐఎస్కేపీ అనే ఉగ్రవాద సంస్థ నుంచి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటంటే, ఎవరైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చూడడానికి అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేసే లాంటి అవకాశాలు ఉంటాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ని హై అలర్ట్ చేసింది. ఇలాంటి న్యూస్ వింటే పాకిస్తాన్ వెళ్ళిన ఎవరికైనా భయం అనేది వేస్తుంది. ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ అనిపిస్తుంది, బీసీసీఐ టీమిండియాను పాకిస్తాన్ పంపించకుండా మంచి పని చేసిందని. సో మనందరం ఒక్కటే కోరుకుందాం, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి వరకు సజావుగా కొనసాగాలి అని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈరోజు ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 8 లాహోర్ వేదికగా జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కి వెళ్లాలంటే ఈ రెండు టీమ్స్కి ఈ మ్యాచ్ చాలా అవసరం. లాహోర్ వేదిక ఒక హై స్కోరింగ్ వెన్యూ. మనం ఈ రెండు టీముల నుంచి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 మొదలు కానుంది. నిన్న జరిగిన మ్యాచ్ వాసౌట్ అయినట్టు ఈ మ్యాచ్ కూడా వాసౌట్ అవుతుందేమో అని అందరి సందేహాలు ఉన్నాయి. కానీ లాహోర్ వెదర్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఈ మ్యాచ్కి ఎటువంటి వర్ష సూచన లేదు అని రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. మళ్ళీ రేపటి స్పోర్ట్స్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.